నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడులో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్, ఓటేసిన సినీ రాజకీయ ప్రముఖులు. ఏపీలో మోడీ ప్రచారానికి రంగం సిద్ధం. 4 సభల్లో పాల్గొనేలా బీజేపీ హైకమాండ్ ప్రణాళిక. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, 3వ సారి బీజేపీదే అధికారమన్న అమిత్ షా. పెద్దిరెడ్డిపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. 2 సార్లు తన కాళ్లు పట్టుకున్నారన్న మాజీ సీఎం. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు పూర్తి కానుంది. ఎండలు ముదిరిన నేపథ్యంలో చాలా మంది ఉదయాన్నే ఓటు వేస్తున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, మరో యాక్టర్ శివకార్తికేయన్ తన సతీమణితో కలిసి అందరితో పాటు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం శివకార్తికేయన్ మాట్లాడుతూ, ఓటు మనందరి హక్కు, మన విధి. తొలిసారి ఓటు వేస్తున్న వారికి నా అభినందనలు. మీ అభిమాన వ్యక్తికి ఓటేయండని అన్నారు. మరోవైపు చెన్నైలోని సాలిగ్రామంలో సూపర్ స్టార్ రజనీకాంత్, తిరువన్నయూరులో ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఓటు వేశారు. అందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. நான் என்னுடைய வாக்குரிமைக்குரிய ஜனநாயக கடமை ஆற்றியிருக்கிறேன். அதேபோல் வாக்குரிமை பெற்றிருக்கக்கூடிய அனைவரும் தங்களுடைய ஜனநாயக கடமை ஆற்றிட வேண்டும். மறந்துடாமல், அதை புறக்கணித்திடாமல் அந்த ஜனநாயக கடமை ஆற்றிட வேண்டும் என்று உங்கள் மூலமாக நான் வேண்டுகோள் விடுக்கிறேன். நீங்கள் நினைக்கிற மாதிரி இந்தியாவுக்கு வெற்றி தான். வாக்கு நம்ம உரிமை மாதிரி ஓட் பண்ணுறது நம்மளுடைய கடமை. நான் எப்போவுமே சீக்கிரம் வந்துடுவேன் ஃபஸ்ட்டு. அது எலெக்ஷன்னால் நம்ம போய் நம்மளுடைய ஓட்டு அதை நம்ம போய் போட்டணுன்றது தான். ஸோ இந்த டைம் ஃபஸ்ட் டைம் ஓட் பண்ணுற எல்லாருக்கும் வாழ்த்துக்கள். உங்கள் மனசாட்சிப்படி நீங்கள் வாக்களிங்க, அதுதான் எப்போவுமே சொல்லணும்னு நினைக்கிறது. நீங்கள் உங்கள் வீட்டில் கூட டிஸ்கஸ் பண்ணணுன்னு அவசியம் இல்லை. உங்களுக்கு யாரை பிடிக்குதோ, யாருக்கு ஓட் பண்ணணுன்னு நீங்கள் நினைக்கிறீங்களோ அவங்களுக்கு நீங்கள் ஓட் பண்ணுங்கள். ஆப்ரஹாம் லிங்கன் சொன்ன மாதிரி ஒரு புல்லட்டை விட மிக வலிமையானது இந்த வாக்கு. ஸோ அதை நம்ம பயன்படுத்திக்கணும்னு நான் நினைக்கிறேன். கண்டிப்பாக எல்லோரும் போய் ஓட் பண்ணணும், அது நம்ம கடமை. நம்ம ஓட் பண்ணதுக்கு அப்புறம் தான் நம்ம எதுனாலுமே சொல்ல முடியும். நம்ம ஊர் இப்படி இருக்குது, இல்லை ஏதாவது நம்ம கருத்து ஏதாவது முன்னெடுத்து வைக்கிறோனாலும் அதுக்கு முன்னாடி நம்ம முதல்ல ஓட் பண்ணியிருக்கணும். நம்ம கடமையை நம்ம செஞ்சுருக்கணுன்றது தான் என்னுடைய ரசிகர்களுக்கும் சொல்கிறது. அதுதான். ஏன்னா இப்போ எல்லா இடங்கள்லையும் தேர்தல் ஆணையம் அதை ரொம்ப அழகாக ஆர்கனைஸ் பண்ணி பண்ணுறாங்க. ஸோ 10 நிமிஷம் 15 நிமிஷம்ன்றது தான் எங்கே போனாலுமே. ஸோ இன்றைக்கி எல்லா இடத்துலையும் லீவும் விட்டுருக்குறாங்க. போய் எல்லோரும் கண்டிப்பாக ஓட் பண்ணணுன்றது தான் நான் என்னுடைய ரசிகர்கள் எல்லாருக்கும் நான் சொல்லிக்கிறேன். సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అలాగే రాష్ట్రంలో రాజకీయాలు రాచుకుంటున్నాయి. అయితే ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కూటమి మరో ప్రయత్నం చేయనుంది. ప్రధాని మోడీతో రాష్ట్రంలో పలు బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మోడీ 4 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న అనకాపల్లి, కడప, రాజంపేట, రాజమహేంద్రవరం నియోజకవర్గాల్లో ప్రధాని మోడీతో బహిరంగ సభలు నిర్వహించేలా కూటమి ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. ఈ బహిరంగ సభల్లో ప్రధాని మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. ప్రధానిగా నరేంద్ర మోడీకి 3వ సారి అవకాశమిస్తే 1-2 ఏళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో తాజాగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో 29 మంది నక్సలైట్లు మరణించారని తెలిపారు. అందులో నక్సలైట్ల నాయకులు సైతం ఉన్నారని గుర్తు చేశారు. ఈ ఒక్క ఆపరేషన్లోనే అత్యధిక
నక్సలైట్లు మరణించడం ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది తొలిసారి అని ఆయన వివరించారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నక్సలైట్లను అణచివేసే కార్యక్రమం తీవ్రమైందని అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో ఇంకా 4 జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ ప్రభావం ఉందన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు పరాజయం పాలైన కాంగ్రెస్ ఆ తర్వాతి ఈసారి ఎలాగైనా పుంజుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకే విపక్షాలతో జట్టు కట్టి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుని వీలైనన్న ఎక్కువ పార్టీలతో ఎక్కువ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంది. అయితే శక్తివంతమైన బీజేపీని ఎదుర్కొని అధికారంలోకి రాగల బలం సాధించడం కష్టసాధ్యమని దానికి తెలుసు. అందుకే 100 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్షంలో కూర్చున్న బలం 3 అంకెలకు చేరితే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. 2024 ఎన్నికల నాటికి పూర్తిగా పుంజుకోవడానికి బీజేపీని ఓడించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ విషయంలో 2 సార్లు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పెద్దిరెడ్డికి దమ్ముంటే తన వ్యాఖ్యలపై కాణిపాకం లేదా తరికొండలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. పదవుల కోసం నల్లారి కుటుంబం ఎవరి కాళ్లు పట్టుకోదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు, దొమ్మిలు, దోపిడీలు చేయడం పెద్దిరెడ్డి నజామని విరుచుకుపడ్డారు. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం పద్మావతి గెస్ట్ హౌస్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 సార్లు తన కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఇది మంచిది కాదు అని నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను డీసీసీ ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్కి? నువ్వు వస్తావా? నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో న్యాయ యాత్ర చేయనున్నారు. ఆలూరులో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం తర్వాత సాయంత్రం 4 గంటలకు అదోనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 6 గంటలకు ఎమ్మనుగునూరులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం షర్మిల కడపకు బయలుదేరి వెళ్తారు. ఈ నెల 20న కడపలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు కొడంబూరులో కోట్ల సర్కిల్లో బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే కేసును వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ జులై 24కు విచారణను వాయిదా వేసింది. విచారణ అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఒక ఓటుకు 5 కోట్లు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడింది. 50 లక్షలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బిచ్చారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా ఈ కేసును ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే అన్నారు. 7 ఏళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదు అని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. నెల్లూరు టీడీపీ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలో నారాయణతో కలిసి నామినేషన్ల ఘట్టానికి ముందే రాత్రి పగలు ప్రజాక్షేత్రాన్ని చుట్టేశారు. ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన దాతృత్వంతో దశాబ్దానికి పైబడి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రచార అస్త్రాలుగా మారాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన వైసీపీ నేతలు పార్టీలో 2వ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించి వేమిరెడ్డి దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ అంచనాలను తలకిందులు చేసే వ్యూహంతో వేమిరెడ్డి పొంగూరు నారాయణ నెల్లూరు, నరకరం రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో గెలుపును సాధించడంతో పాటు ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకునేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వేమిరెడ్డి స్వయంగా ప్రస్తావించకపోయినా ఆదర్శంగా కొనసాగుతూ ఉండటంతో లబ్ధిదారులుగా ఉన్నవారి నుంచి ఆదరణ లభిస్తోంది. శుద్ధజల ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణను కొనసాగిస్తున్న ప్రతిష్ట పీవీఆర్కు అనుకూల అంశమైంది. ప్రముఖ దేవాలయాలలో చేపట్టిన కుంభాభిషేక కార్యక్రమాలు, పీవీఆర్ స్కూల్, పీవీఆర్ హాస్పిటల్ సేవలను, ఇతర ప్రయోజనాలను ట్రస్ట్ ద్వారా పొందినవారు పీవీఆర్ను గుర్తించి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన వైసీపీలో కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనూహ్య పరిణామాల క్రమంలో టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి మధ్య ఉన్న సంబంధాలు వివిధ కారణాల వలన దెబ్బతిన్నాయి. ఇరువురి మధ్య సయోధ్య కుదరలేదు. అనిల్ కుమార్ దూకుడు స్వభావం ప్రతిపక్షాలను దూషించేందుకు పార్టీకి అవసరమైనా తన నియోజకవర్గంలో వ్యతిరేక పరిస్థితి ఏర్పడింది. ఇది గుర్తించిన వైసీపీ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్కు నర్సారావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించింది. అయినా అనిల్ పరోక్షంగా తన అనుచరుడైన మైనారిటీ వ్యక్తి నెల్లూరు నగర అభ్యర్థిగా అధిష్టానానికి పరిచయం చేసి ఒప్పించారు. మైనారిటీ వ్యక్తికి టికెట్ ఇవ్వటం మంచిదే అయినా ఆయనకు ఎన్నికల నిర్వహణ అనుభవం లేదు. ఆ కారణంగా తనపై ఒత్తిడి పెరగటంతో పాటు ఎంపీగా గెలుపు కష్టతరమవుతుందని పీవీఆర్ వైసీపీ అధిష్టానానికి వివరించారు. అయినా పట్టించుకోకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ తెరవెనుక చర్యలకు జగన్మోహన్ రెడ్డి వంత పడటాన్ని సహించలేక పీవీఆర్ పార్టీని వీడారు. ఈ పరిణామం తెలుగుదేశానికి ప్లస్ అయింది. అలాగే టీడీపీ అభ్యర్థులకు వరంగా మారింది. ఇప్పుడు వేమిరెడ్డి అందరికీ సహకరిస్తూ లోక్సభ నియోజకవర్గ పరిధిలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశంలో లోకేష్ తర్వాత పార్టీలో ప్రాధాన్యత గల నారాయణ అమరావతి CRDAని అంతా తానే ఆయన నిర్వహించారు. అప్పట్లో మంత్రిమండలిలో నారాయణకు స్థానం కల్పించారు. 2019 ఎన్నికలలో నారాయణ ఓడించాలని వైసీపీ శ్రేణులు నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మోహరించారు. అనిల్కు మద్దతుగా విస్తృత ప్రచారాస్త్రాలు సంధించారు. తీరా ఎన్నికల ఫలితాల వద్దకు వచ్చేసరికి నువ్వా నేనా అన్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వెల్లడై వైసీపీ విజయ దుందుబి మోగుతున్న సమయంలో దాదాపు 2000 ఓట్ల విషయంలో నెల్లూరు సెగ్మెంట్ కౌంటింగ్ సెంటర్లో సందిగ్ధత కొనసాగింది. అప్పటికే వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిన పరిస్థితిని అనుసరించి నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ విజయం ఎట్టకేలకు అనిల్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ఈ విషయంలో నారాయణ గెలుపును నిలువరించిన ఎన్నికల సిబ్బందిని పెద్ద ఎత్తున ప్రభావితం చేశారన్న ప్రచారం ఇప్పటికీ వినిపిస్తోంది. నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దిన నారాయణకు విజయం అత్యంత సమీపంలోకి వచ్చి చేజారిందన్న సానుభూతి వ్యక్తమైంది. మరోసారి అవకాశమంటూ వస్తే నారాయణకే విజయాన్ని అందించాలన్న దృఢ నిర్ణయం ప్రజాక్షేత్రంలో కనిపిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా దాదాపు 3 ఏళ్లు పనిచేసినప్పటికీ అంతా ఆశించిన దానికి భిన్నంగా సుందర నగర నిర్మాణాన్ని గాలి కుదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను అస్తవ్యస్తం చేశారు. పారిశుధ్యం పరిడవిల్లేలా నారాయణ రూపొందించిన ప్రణాళిక స్థానంలో చెత్త పన్ను విధించి ప్రజాక్షేత్రంలో అపరిశుభ్రత నెలకొనే పరిస్థితులకు బీజం వేశారు. శుద్ధ జలం సరఫరా అస్తవ్యస్తంగా మారటంతో నీటి వినియోగదారులు సొంత వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేసుకున్నారు. స్తోమత లేని వారు మినరల్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాల్సి రావడంతో నారాయణ అనుక్షణం గుర్తుకొచ్చే పరిస్థితి
పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ మెజారిటీ ఓటర్లు నారాయణకు అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. నెల్లూరు సిటీ సెగ్మెంట్లో అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకతను మూటకట్టుకోవడంతో ఆయన నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ మేయర్గా ఉన్న అతని అనుచరుణ్ణి నారాయణకు పోటీగా రంగంలోకి దింపారు. ప్రజాదరణ ఉన్న నారాయణపై పోటీకి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే స్థానికంగా అనిల్ కుమార్ను కాదని ధైర్యం చేసే స్థితి ఎవరికీ లేకపోవడంతో నెల్లూరు సిటీ సెగ్మెంట్ బాధ్యతను జగన్ పరోక్షంగా అనిల్ కుమార్ యాదవ్కే అప్పగించక తప్పలేదు. ఈ విషయంలోనే పీవీఆర్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్డీఏ కూటమి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామం టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణకు మరింత బలం చేకూరటంతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓట్ల శాతాన్ని పెంచే పరిస్థితి ప్రత్యర్థులను కుదిపిస్తోంది. గత ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని పార్టీకి కంచుకోటగా మారింది. తదుపరి స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలలోనూ వైసీపీ హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో నాయకులు చేసిన స్వయంకృతాలు, పార్టీ స్థాయిలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న వారి చర్యల కారణంగా నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారిలో కోటంరెడ్డి మళ్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకు దోహదపడిన వీరు పార్టీ సలహాదారుల చర్యల కారణంగా దూరమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోని తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సందర్భంలో తన్ను టార్గెట్ చేశారని కినుక వహించిన మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణను పార్టీ పట్టించుకోకపోవడంతో ఆయన కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు. నెల్లూరు నగరంలో ఆనం వర్గం ప్రత్యేకించి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు ఈ పరిణామం ప్లస్ కానుంది. ఆనం వర్గం, వేమిరెడ్డి చరిష్మా ప్రాధాన్యతలతో గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా ఈ పరిస్థితి అనుకూలమైంది. 2 నియోజకవర్గాలలో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతాయని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు పొరుగు నియోజకవర్గం కొవ్వూరులో తన సతీమణి ప్రశాంతమ్మ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఇరుగు పొరుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు వేమిరెడ్డి. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీని ఓడించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయలేదన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక భర్తీ చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. 30 ఏళ్ల పాటు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో నిస్వార్థంగా సేవ చేశామని అన్నారు. మనిషి పెద్ద మనిషి జీవితం మొత్తం రాజకీయం కోసం, ప్రజా జీవితంలో చాలా త్యాగం చేసిండు. నిజంగా కూడా నేను అనుకుంటున్నా, ఆయన చేసిన త్యాగం వల్లనో ఏమో ఈరోజు ఒక కొడుకు ఎంపీ, ఒక కొడుకు ఎమ్మెల్యే అయిపోతున్నారు. మళ్ళోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ వస్తే భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది, మైనారిటీ హక్కులు ప్రమాదంలో ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ దేశంలో అయితే మనం పుట్టి పెరిగి స్వేచ్ఛతో, స్వాతంత్రంతో పూర్తి ప్రజాస్వామ్య దేశంలో పెరిగినామో ఆ విధంగా కాకుండా పోతుంది. మనందరం కాంగ్రెస్ బాధలమే కాదు, భారతదేశంలో ప్రజాస్వామ్యం కావాలనుకున్న ప్రతి పౌరుడు బీజేపీని, నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను 5 ఏళ్ల పాటు ఎంపీ ఉన్నా. పార్లమెంట్లో బయట మోదీ గారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూసిన అన్ని మోసం, దగా. దేశాన్ని ఎట్లా విభజించాలి, ఎట్లా రాజకీయం పొందాలనే ఉద్దేశం తప్పితే మరొకటి లేదు. వాళ్ళ 10 ఏళ్లలో తెలంగాణకి ఏమైనా చేసిండ్రాయా అంటే మైక్రోస్కోప్ పెట్టి మనం దోలన్నా దొరకదు. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఢిల్లీ చుట్టూ రైతులు ధర్నా చేస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మేము కనీస మద్దతు ధరకి చట్టబద్ధ తీసుకొస్తామని హామీ ఇచ్చి దాన్ని విస్మరించిండ్రు. సంవత్సరానికి 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు.
కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలే తగ్గిపోయినాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మొన్ననే మాటిచ్చిండ్రు, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్న మనిషి. రాజంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ప్రచార రథం బీభత్సం సృష్టించింది. భరద్వాజ్ అనే బాలుడిని రాజేష్ ప్రచార రథం ఢీకొట్టింది. ప్రచార రథం ఢీకొనడంతో భరద్వాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజాం ప్రాంతీయం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అనకాపల్లిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సమరభేరి సభ జరిగింది. ఈ సందర్భంగా కాన్రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలో చేరారు. శ్రీరామ్తో పాటు 300 మంది జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ కొనతాల రామకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నేను రీసెంట్ గా కొంతమందిని అసలు ఓటు గురించి అడిగితే, ఓటు అంటే ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి, అదే కదండి ఓటు అంటే ఒకడు అంటాడు. అది అప్పుడు మందు బాటిల్లు మనకి డబ్బులు పంచుతారు కదండి, అదే కదండి ఓటు అంటే ఒకడు అంటాడు. ఆ రోజు హాలిడే వస్తుంది కదండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకొకడు అంటాడు. ఓటు అంటే అది కాదండి. ఓటు అంటే నీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి. ఓటు అంటే నీ పిల్లల భవిష్యత్తు. ఓటు అంటే నువ్వు ప్రొఫెషనల్ గా నీ ప్రొఫెషన్ మీద అమెరికానో హైదరాబాదో వెళ్ళిపోతే నీ ఊరిని కాపాడడానికి ఒకడు ఉన్నాడనే ధైర్యం. కాబట్టి అలాంటి ఓటును ప్రతి ఒక్కరూ డబ్బుకు అమ్ముడుపోవద్దండి. చాలా మంది చాలా రకాలుగా పంచుతారు వచ్చి ఇక్కడ డబ్బులు. కాబట్టి వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము చాలా ఉంటది కాబట్టి మీకు పంచడానికి వస్తారు, కానీ డబ్బుకు అమ్ముడుపోవద్దు. మనకి ఒక మాట చెప్పారు, గొప్ప మాట ఒకటి, ఒక గేదెను శాటిలైట్ టీవీ లేని రోజుల్లో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ దూరదర్శన్లో ప్రసారమై అందరి మన్ననలు పొందాయి. రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్ అందరినీ ఆ రోజుల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆత్మీయ సమావేశంలో భాగంగా పోలవరం కన్వీనర్ బోరాగం శ్రీనివాస్ ఫోటో ఫ్లెక్సీల్లో ముద్రించకపోవడంతో శ్రీనివాస్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం నియోజకవర్గ సీటు బొరగం శ్రీనివాస్కే కేటాయించాలని టీడీపీ నేతలు పట్టుపట్టారు. పవన్ కళ్యాణ్కి రూట్ మ్యాప్ను ఎవరినడిగి ఇచ్చారంటూ కార్యకర్తలు నేతలను ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ అన్నా హజారే ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన పార్టీ. అది స్వల్ప వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. 2012లో ఆవిర్భవించిన ఈ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలై స్వల్పకాలంలో జాతీయ పార్టీగా ఎదిగింది. పంజాబ్లోనూ అధికారం చేపట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో అంతే వేగంగా అవినీతి ఆరోపణలో ఆమ్ ఆద్మీ పార్టీ కూరుకుపోయింది. ఆ విశేషాలేమిటో చూద్దాం. అరవింద్ కేజ్రీవాల్తో సహా ఆ పార్టీ కీలక నేతలంతా జైల్లో ఉన్నారు. సంజయ్ సింగ్ పార్టీ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కేజ్రీవాల్ చివరి వరకు గట్టిగా ప్రయత్నించారు. ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తూ వచ్చారు. ఈడీని పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆప్ ఇప్పటికీ అంటోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగి ప్రజల మద్దతు పొందిన యాప్ అవే అవినీతి ఆరోపణలో కూరుకుపోవడం చిత్రం. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది కేసు విచారణ పూర్తిగా సాగితే గాని తేలదు.
ఆప్ కీలక నేతల్లో సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి, రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్తో సహా మరికొందరు నేతలు మాత్రమే కొంత గుర్తింపు కలవారు అని చెప్పుకోవాలి. వీరంతా ఢిల్లీకి పరిమితమైన నాయకులు. ఆప్ ఏర్పాట్లో కేజ్రీవాల్తో పాటు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్ వంటి వాళ్లు కీలక పాత్ర పోషించారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, సోమనాథ్ భారతి, అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలిచారు. ఈ రోజుకి మద్దతుగా ఉన్నారు. అరవింద్ పట్ల వీరంతా నమ్మకంతో ఉన్నవారే. అరవింద్ అరెస్ట్ తరువాత వీరంతా పార్టీలో కీలకమైనారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రోజు ఎండగడుతూ ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. అరెస్టు భయం వీరికి కూడా ఉంది. ఆ మధ్య అతిషి కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్పై విశ్వాసం ఉంచారు. అందుకే ఆ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కాలక్రమంలో కేజ్రీవాల్ వ్యవహార శైలి, ఆయన విధానాల పట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వంటివారు పార్టీని వీడారు. ఆ తర్వాత యాప్ అన్ని రాజకీయ పార్టీల వంటిదేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడంతో ఆ పార్టీకి అది మాయని మచ్చగా మారింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగిన యాప్ అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో మొదట సోమనాథ్ భారతిని, ఆ తర్వాత సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కుడి భుజంగా ఉన్న మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. తీహార్ జైలుకు తరలించారు. జైలులో కేజ్రీవాల్ని కలిసేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వారంలో ఒక్కసారి మాత్రమే లాయర్కి అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈడీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పుకోవాలి. అవినీతి పరులను పట్టుకోవడంలో ఈడీ, సీబీఐలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని కొంతమంది అంటుంటే, దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు చెప్పినట్లు పనిచేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారని ఆరోపణలు లేకపోలేదు. సరిగ్గా ఎన్నికల టైంలో కేజ్రీవాల్ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వాదనలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం బీజేపీపై పడుతుందని విపక్షాలు అంటున్నాయి. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని కోరుతూ దాఖలైన 2 ప్రజా ప్రయోజన వాద్యాలను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం విశేషం. సీఎం పదవిలో కొనసాగాలా లేదా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నది. ఈ కేసులో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, కేసు ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఓ భారీ హిట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయి, కానీ అవి ఫ్యాన్స్ కు అంతగా కిక్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఒక్క సాలిడ్ హిట్ పడాలని కోరుకుంటున్నారు. గుంటూరు కారంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు, కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి మహేష్ బాబు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంది. ఇప్పటికే కథ సిద్ధమైంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. ఇక ఈ సినిమా గురించి త్వరలోనే ఓ కాన్సెప్ట్ వీడియో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనే సామెత ఊరికే రాలేదు. 10 సంవత్సరాలు ఏకధాటిగా